Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే 9th June 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి, లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం సో దట్ మనకి ఈరోజు ఏం డిస్కస్ చేస్తుండే అండ్ వాట్ హ్యాపెండ్ అనేది ఒకసారి క్లియర్ ఐడియా వస్తుంది. సేమ్ వే రేపటి కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో ఎవరైతే అట్లీస్ట్ ఈ పోస్ట్ మార్కెట్తో అంటే పెద్దగా ఆల్రెడీ మీకు కొంత నాలెడ్జ్ ఉండి దీని డీటెయిల్స్ అవసరం లేదనుకుంటారో సో అట్లీస్ట్ ప్రీ మార్కెట్కి స్విచ్ అయిపోండి. అండ్ క్విక్ వే ఒకసారి ఈరోజు కోసం మార్కెట్ సెషన్ కోసం బుల్లిష్ బేరిష్ ఏదైతే ఉండిందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ చూద్దాం అండ్ ఇక్కడ అట్లీస్ట్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ బుల్లిష్ ఉన్నారు. సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు, అంటే బాటమ్ నుంచి వచ్చే బుల్లిషా లేకుంటే కంప్లీట్ మార్కెట్ బుల్లిష్ వెళ్తుంది అనే వ్యూలో ఉన్నారా అని చెప్పేసి, సో దట్ ఎక్కడ మిస్టేక్ అయిందో కూడా మీకు వ్యాలిడేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఐడియా వచ్చింది బట్ స్టిల్ ఇది ఇంకొక ఆప్షన్. అండ్ సేమ్ వే ఈరోజు కోసం వాట్ వి కాల్ ప్రాఫిట్లో ఉన్నారా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. యా, సో 55% ప్రాఫిట్లో ఉన్నారు అండ్ ఇక్కడ బ్రేక్ ఈవెన్తో ప్రాబ్లం లేదు, అబ్జర్వ్ చేసిన వాళ్ళతో ప్రాబ్లం లేదు, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు బికాజ్ ఇది మంచి సైన్. అండ్ సేమ్ వే ఎవరైతే లాసెస్లో ఉన్నారో 26%, సో జనరల్గా ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అండ్ సేమ్ వే మోస్ట్లీ అట్లీస్ట్ ఫ్రీ గ్రూప్లో కూడా అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. అండ్ ఈవెన్ సేమ్ అనాలిసిస్ వీడియో చూసినా కూడా సో మీకు హెడేక్ అయితే లేదు, బట్ ఓన్లీ థింగ్ పొజిషనల్గా ఏదైనా తీసుకొని ఇబ్బంది పడి ఉంటే అక్కడ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ వ్యూ ఏంటి అనేది. అండ్ అదర్ దెన్ దట్ యా పర్ఫెక్ట్ అయితే ఉంది. యా, అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ మంచి గుడ్ సైన్లోనే ఉన్నారు. సో నో నీడ్ టు బి వర్రీ. యా, సో దిస్ ఇస్ ఫర్ ఇది. అండ్ యా, సో ఇది మనకి బేసిక్గా ఏంటి అంటే ప్రీవియస్ క్లోజింగ్ ఇక్కడ ఉండే. అండ్ సేమ్ వే మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఏంటి అంటే ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో వీళ్ళు కొంత బేరిష్ పొజిషన్స్ అనేవి హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రొప్రైటరీస్ ఎవరైతే అంటే ప్రొప్రైటరీ డెస్క్స్ ఉంటాయి కదా వీళ్ళు మాత్రం బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో అంటే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో ఎఫ్ఐఎస్తో పాటు బేరిష్ ఉండే అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇందులో ఏంటి అంటే కొంతమంది బేరిష్ ఉన్నారు ట్రేడర్స్ అండ్ ఇంకొంత పర్సెంటేజ్ మాత్రం బుల్లిష్ మూవ్ ఉండే. సో ఈరోజు అట్లీస్ట్ బేరిష్ మూవ్ వచ్చిన వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ క్యాండిల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోకుంటే దాని తర్వాత ఆల్రెడీ ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది కొంత పర్సెంటేజ్ అనేది. అండ్ సేమ్ వే ఎవరైతే బుల్లిష్ వ్యూ హోల్డ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈరోజు మంచి లాయర్స్ అయితే చూసుంటారు. అండ్ యా, ఒకసారి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇది మన వ్యూ ఉండే అండ్ మన థాట్ ప్రాసెస్ ప్రకారం మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అనుకున్నాం. సేమ్ వే దీనిపైన వెళ్తే మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ అనుకున్నాం. ఎప్పుడైతే రివర్సల్ ఫామ్ అవుతుందో ఈ ఏరియాలో కానీ ఇక్కడ నుంచి కానీ సో అప్పుడు ఏంటి అంటే ఇది ఒక లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అనుకున్నాం. సో ఇది మనం ప్లాన్ చేసుకున్న వే అంతా. సో కొంచెం క్విక్గా చెప్పడానికి ట్రై చేస్తా. సో ఈరోజు ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి యా, సో ఫస్ట్ క్యాండిల్ ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మిమ్మల్ని ప్లాట్ చేసుకోమన్న లెవెల్స్. సో సేమ్ వే ప్రైస్ చూడండి కంప్లీట్గా ఏదైతే మనం సపోర్ట్ జోన్ అనుకున్నామో ఈ సపోర్ట్ జోన్లోనే ఫామ్ అయింది అండ్ రిట్రేస్మెంట్ జోన్. సో అట్లీస్ట్ మీకు లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అప్డేట్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ జనరల్గా ఏదైతే ఉందో ప్రైస్ ఓపెన్ అవ్వగానే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే సేమ్ మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో అదే వేలో ఉండాలని చెప్పి. అండ్ రిట్రేస్మెంట్ లెవెల్స్ కూడా చూడండి 23, 125 అండ్ సేమ్ వే. అండ్ ప్రైస్ కూడా అండ్ ఇంకా అప్డేట్స్ అన్నీ క్లియర్గా అర్థం చేసుకుంటే ఆల్రెడీ నేను మెయిన్ ఛానల్లో కూడా పోస్ట్ చేసిన అనుకుంటా. ఓన్లీ థింగ్ ఈజ్ కొంత ప్రైస్ యాక్షన్ వచ్చి ఉంటే ఈ లెవెల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. జస్ట్ ఎడ్యుకేషన్ త్రూ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది ప్లాన్. అండ్ యా, సో ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఈ లెవెల్స్ మాత్రం. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వస్తూ ఉంటుందో ఇక్కడ రిట్రేస్మెంట్ ఎంట్రీ అండ్ ప్లాన్ వ్యూ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ వాజ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో బేసిక్గా ఈ లెవెల్ ఒక్కటి ఇక్కడ అప్డేట్ చేస్తుండే బికాజ్ అండ్ సేమ్ వే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అప్డేట్ చేసిన ఈ ఒక్క లెవెల్ని అప్డేట్ చేసుకోమని చెప్పిన. అండ్ ఇది మన టార్గెట్ అవ్వచ్చు అనేది మెయిన్ వే ఉండే. అండ్ సేమ్ వే ఒకసారి కంప్లీట్గా నేను ప్లే చేసి చూపిస్తాను సో దట్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ ప్రైస్ కంప్లీట్ సేమ్ ఏదైతే ప్రెడిక్ట్ చేసినామో అదే లెవెల్లోనే ప్రైస్ అయితే రిట్రేస్మెంట్ తీసుకుంది. అండ్ ఎప్పుడైనా సరే బాటమ్ని క్యాచ్ చేసేటప్పుడు
ఎప్పుడైనా సరే ఈ మనం జనరల్గా మొమెంటం అంటే ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి మొమెంటం వెళ్తూ ఉంటుందో రీటెస్ట్ అవ్వగానే మంచి అప్ మూవ్ అయితే వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం జనరల్గా టాప్స్ కానీ అంటే ఈ టాప్స్ని ఇట్లా కానీ బాటమ్స్ని కానీ క్యాచ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఆప్షన్ బయింగ్ అనేది ఎక్కువగా వర్క్ అవ్వదు. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు డీల్ విత్ జనరల్గా స్ప్రెడ్స్ చేయాల్సి ఉంటుంది. అంటే బుల్పుట్ స్ప్రెడ్ కానీ అట్లాంటి స్ప్రెడ్స్ చేస్తే ఏంటంటే మన క్లాస్ అనేది తక్కువ ఉంటాయి. ఈవెన్ సేమ్ వే ఆపోజిట్ వెళ్ళినా కూడా పెద్ద హెడ్ఏక్ అనేది ఉండదు అందులో. సో యా, ఒకసారి ప్రాఫిట్ ఈ రేంజ్లోకి రాగానే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి అని మెన్షన్ చేస్తుంటే ఈవెన్ మోరల్లెస్ నాకు తెలిసి మెయిన్ ఛానల్లో కూడా అప్డేట్ అయితే చేస్తుండే. దాని తర్వాత క్లియర్గా చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి అట్లీస్ట్ ఒక మెయిన్ ట్రేడ్ అయిపోయింది బికాజ్ ప్రోస్ బుల్లిష్ ఉన్నారు అండ్ ఒక మనకి ట్రెండ్ లైన్ ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ నుంచి మనకి ఫేక్ బ్రేక్ డౌన్ లాంటి మూవ్ వచ్చింది. దాని తర్వాత కంప్లీట్గా మనం ఏదైతే డైరెక్షనల్గా ట్రేడ్ అయితే ఉందో అదే వేలో మనం ట్రేడ్ అయితే చేయగలిగినాం. అండ్ ఇన్ కేస్ నేను ఈ క్యాండిల్ ఫామ్ అవ్వకముందే ఎక్స్ప్లెయిన్ చేసిన బికాజ్ ఇక్కడ మనకి గ్యాప్ ఉంది అండ్ సేమ్ వే రెసిస్టెన్స్ కూడా ఉంది. మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంటా ఉంది ప్రైస్ కాబట్టి సో ఈ జోన్ని నేను ప్రెడిక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే క్లియర్గా అర్థం చేసుకోండి, ఎప్పుడైనా సరే మనకి కాన్ఫ్లుయెన్స్ జోన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు ఈవెన్ స్లిప్పేజ్ కూడా రావచ్చు సమ్ టైమ్స్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఈ హై నుంచి మనం బాటమ్కి చూస్తే 38% రిట్రేస్మెంట్ ఉండే. సో సేమ్ వే అనమాట, ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. యా, అండ్ ఒక్కసారి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎప్పుడైతే ప్రొప్రైటరీస్ ఎఫ్ఐఎస్కి అలైన్ అయి ఉండరో ఆ టైంలో చూస్తే మీకు క్లియర్గా అర్థమై ఉండాలి. సో ప్రైస్ అనేది చూడండి, మనకి ఫస్ట్ ఎవరైతే ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారో సో వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనకి న్యూస్ బేస్డ్ కావచ్చు వాట్ ఎవర్ మల్టిపుల్ రీజన్స్తోని రీటైల్స్ అందరు అంటే క్లయింట్స్ అందరూ కూడా మళ్ళీ బేరిష్ మూవ్కి అయితే షిఫ్ట్ అయిపోయారు. బట్ ఈ లిక్విడిటీ అంతా కూడా రీటైలర్స్ దగ్గరికి వచ్చింది. దాని తర్వాత మనకి ఏమైనా ఛాన్స్ ఇచ్చిందా రీటైలర్స్ ఎగ్జిట్ అవ్వడానికి అంటే లేదు. బట్ స్టిల్ మళ్ళీ ఈ ఏరియాలో ఏం చేస్తారంటే ప్రైస్ ఇంకా పైకి వెళ్తుందని చెప్పేసి మళ్ళీ రీటైలర్స్ అందరూ కూడా ఒక బుల్లిష్ మూవ్కి వస్తూ ఉంటారు. సో ఇక్కడ 38% రిట్రేస్మెంట్ అట్లీస్ట్ పోతే పోనీయండి, ఇంకొక కొంత జనరల్గా మనకు ఒక 30-40 పాయింట్స్ పైన కూడా వర్రీ లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది వర్క్ అవుతూ ఉంటుంది కదా, సో దీనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ రీటైలర్స్ అప్ సైడ్ వచ్చారు. ఎందుకు అంటే నేను ఈరోజు పొజిషన్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈ స్విచ్ అయిన వెంటనే మళ్ళీ ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉంటారో వాళ్ళు అగెయిన్స్ట్గా మూవ్ అవుతూ ఉంటారు. అండ్ సేమ్ వే ఎప్పుడైనా సరే ఈ ప్రొప్రైటరీస్ అనే వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ చూడండి అట్లీస్ట్ డేకి క్లోజింగ్కి చాలా నియర్గా వచ్చి వీళ్ళ పొజిషన్స్ అనేవి ఎగ్జిట్ అయిపోయారు. సో ఇట్లాంటి షార్ప్ మూవ్స్ అన్నీ కూడా ఇలాంటి ఏరియాస్లోనే వస్తాయి. సో వాళ్ళ బ్రేక్ ఈవెన్ పాయింట్స్లో కానీ లేదా మినిమం లాసెస్ దగ్గర కానీ సో ఇట్లాంటి రిట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గర వాళ్ళు పర్ఫెక్ట్గా ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈరోజు కూడా మనకు అది చూసే ఛాన్స్ అయితే ఉండింది. ఠీకే, యా. సో కంప్లీట్ ఒకసారి ప్లే చేసి చూపిస్తా సో దట్ రేపటి అనాలిసిస్ చూడొచ్చు మనం. సో ఇప్పుడు అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో ఉంది కాబట్టి ఎక్కువగా సైకాలజీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ వి కాల్ కవర్ చేయట్లేదు. సో ప్రైస్ ప్రోస్ ప్రకారం జనరల్గా మనకి ఎఫ్ఐఎస్ ప్రకారం బేరిష్ మూవ్ వచ్చింది. వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ తర్వాత మనకి ప్రొప్రైటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బుల్లిష్ మూవ్. అండ్ దాని తర్వాత క్లియర్గా అర్థం చేసుకుంటే 38% రిట్రేస్మెంట్ తర్వాత క్లియర్గా మళ్ళీ ప్రైస్ అనేది డౌన్ ఫాల్ అయితే అయింది. సో మనకి ఏదైతే ఆల్మోస్ట్ సిమిలర్ 1% ఫాల్ ఉండిందో అదే కంటిన్యూ అయింది. ఏదైతే మనకు ఓపెనింగ్ ప్రైస్ ఉండిందో సిమిలర్ మోరల్లెస్ అదే లెవెల్స్లో కూడా ఎగ్జిట్ అయితే అయింది. సో దీన్ని పొజిషన్స్ని మనం ఇది చాలాసార్లు చూసినాం. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే ఇట్లా మనం మల్టిపుల్ టైమ్స్ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉండే ఎక్కడైతే రీటైలర్స్ ఫేక్ అవుతూ ఉంటారో ఆ ఏరియాస్లో మనం ఎంట్రీ తీసుకున్నా కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎవరైతే బుల్లిష్ ట్రేడ్ చేయలేదో అట్లీస్ట్ ఈ బేరిష్ ప్యాటర్న్ చూసిన తర్వాత మళ్ళీ మనకి డే లో కోసం అయితే చూసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఇక్కడ ఏంటి అంటే పర్సనల్గా మేము ఈ 2:30 అంటే జనరల్గా 2:45 3 o'clock తర్వాత వచ్చి 2 to 3 క్యాండిల్స్ అనేటివి ట్రేడ్ చేయడానికి ఇష్టపడం. సో అందుకే ఎక్కువగా అప్డేట్ కూడా చేయలేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే ఒక మంచి ట్రేడ్ తర్వాత కొంత బ్రేక్ తీసుకోవడం మంచిది. బికాజ్ ఓవర్ ట్రేడింగ్ని అవాయిడ్ చేయడం కూడా మంచిదన్నమాట. యా, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీప్యాప్. కొంచెం నేను క్విక్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నా. సో ఇన్ కేస్ ఏదైనా పాయింట్స్ మిస్ అయినా కూడా వర్రీ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. యా, సో రేపటి గురించి రేపటి కోసం ఎలా ఉన్నారు రీటైలర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో సో వీళ్ళు కంప్లీట్గా మళ్ళీ బుల్లిష్ మూవ్లోనే ఉన్నారు. నాకు తెలిసి ఎవరైతే ప్రాఫిట్స్ వచ్చాయో వాళ్ళు కూడా కొంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు. బట్ సేమ్ వే ఎఫ్ఐఎస్ని మనం చూసుకుంటా ఉంటే వీళ్ళు కొంత మోడరేట్
బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ సేమ్ వే ప్రొప్రైటరీస్ కూడా కొంత మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో డిఐఎస్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మనం కీ టేక్అవేస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు బుల్లిష్ ఉన్నారు కాబట్టి సో ఫస్ట్ మనం క్యాండిల్ ఓపెనింగ్లోనే బుల్లిష్ ట్రేడ్ చేయకుండా ఉండాలి. బికాజ్ డేటా అనేది బేరిష్ డేటా కొంచెం ఎక్కువే ఉంది కంపారిటివ్లీ విత్ క్లయింట్స్ కాబట్టి. సో టీకే, సో ఇది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా చాట్ పైన. యా, సో అండ్ ఇండికేటర్ వైజ్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఫస్ట్ మార్నింగ్ వచ్చిన ఇండికేటర్ ఆల్మోస్ట్ 1:2 అదే రేంజ్లో వచ్చింది. అండ్ సేమ్ వే బేరిష్ మూవ్, బట్ పర్సనల్గా ఈ ఎండింగ్లో అనేది అంత ఇంపాక్ట్ ఉండదు కాబట్టి దీన్ని తీసుకోకుండా పర్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ట్రేడ్ అనేది పర్ఫెక్ట్ ఉంటే సెకండ్ ట్రేడ్కి అంత ఛాన్స్ ఇవ్వాల్సిన పని లేదు. యా, సో రేపటి కోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరిష్ ఉన్నారు అండ్ ఎవ్రీ టైం మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంత పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బికాజ్ రీటైలర్స్ అనే వాళ్ళు ట్రాప్ అవుతూ ఉండాలి. ఇన్ కేస్ మనకి జనరల్గా ఎఫ్ఐఎస్ బేరిషే ఉన్నారు అండ్ సేమ్ వే ప్రొప్రైటరీస్ కూడా బేరిషే ఉన్నారు కాబట్టి ఇన్ కేస్ ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చి రిట్రేస్మెంట్ తీసుకొని ప్రైస్ కిందికి వస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. ఠీకే, అండ్ సేమ్ వే ప్రైస్ ఇన్ కేస్ సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి అక్కడే ఫస్ట్ క్యాండిల్లో ప్రైస్ అయి ఉంటా ఉంటే అండ్ దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని కిందికి వస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. ఠీకే, సో అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మీరు ఈ లెవెల్స్లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఈ లెవెల్లోనో ఆర్ ఈ లెవెల్లోనో ఎక్కడో చోట ఫేక్ బ్రేక్ డౌన్ వచ్చాక బికాజ్ వాళ్ళకి ఈ లెవెల్ నుంచి జనరల్గా మనం ప్రెడిక్ట్ చేసుకుంటా ఉంటే షార్ట్స్ అనేవి ఏ లెవెల్ నుంచి ఉన్నాయో చూడండి ఒకసారి, క్లియర్గా అర్థమవుతుంది మీకు కూడా. సో యా, సో అట్లీస్ట్ ఈ లెవెల్ నుంచి షార్ట్స్, సో ఈ లెవెల్ నుంచి షార్ట్స్ అయితే కన్సిడర్ చేస్తే మంచి సిగ్నిఫికెంట్ నెంబరే ఉంది కాబట్టి సో ఎప్పుడైనా సరే ఈ లెవెల్స్లో అట్లీస్ట్ మనకి జనరల్గా ఈ లెవెల్స్లో కానీ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి తర్వాత ఇక్కడ నుంచి మీరు ప్లాట్ చేసుకునే ట్రెండ్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ ఛానల్ టాప్ ఆ ఛానల్ని బ్రేక్అవుట్ అవుతూ ఉంటే అట్లీస్ట్ మనకి జనరల్గా వాట్ వి కాల్ ఇది హీరో జీరో అంటూ ఉంటాం కదా అండ్ గామా బ్లాస్ట్ ఇట్లాంటి ట్రేడ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయకండి. అండ్ అదేంటి అంటే అట్లీస్ట్ మీరు ఈ లెవెల్స్లో జనరల్గా ఏదైతే యాక్టివ్ బేరిష్ ట్రేడ్ ఉందో యాక్టివ్ బేరిష్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇందులో వచ్చే ప్రాఫిట్లోంచి జనరల్గా 10 to 20% మీ ప్రాఫిట్స్లోంచి దీనికి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి తప్పిస్తే హోల్ క్యాపిటల్ తీసుకొచ్చి ఈ హీరో జీరో ట్రేడ్స్ గామా బ్లాస్ట్ లాంటిలోంచి పెట్టడానికి ట్రై చేయకండి. అండ్ ఎప్పుడైనా సరే మనము రైట్ డైరెక్షన్లో వెళ్తున్న ఆర్ మనం ఎంతో కొంత వాట్ వి కాల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఉన్నా కూడా మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈవెన్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరో ఒకరు కావచ్చు, ఎక్కడో చోట మనల్ని జనరల్ వాట్ వి కాల్ మనీ చూసి ట్రేడ్ చేయడానికి ఆర్ ఏదైనా ఇంపల్సివ్ మూవ్లోకి డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి సిచ్యువేషన్స్ అని. వాళ్ళ మిస్టేక్ కాదు, అలాంటి థింగ్స్ అన్నీ మన చుట్టూ ఉంటాయి. సో డిసిప్లిన్గా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి సో దట్ మీకు ఈజీ అవుతుంది. అండ్ ఒకసారి నేను ఇది కంప్లీట్గా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రైస్ అనేది ఈ జోన్ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి డౌన్ సైడ్ వస్తూ ఉంటే ఇది మన హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ సేమ్ వే ప్రైస్ ఒక సైడ్ వేస్ యాక్షన్ ఉండి దాని తర్వాత నుంచి బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ ఏవైనా క్విక్ రివర్సల్స్ వస్తూ ఉంటే ఈ ఏరియాల నుంచి కానీ ఈ ఏరియా జోన్ నుంచి కానీ వస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ ప్రైస్ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ లెవెల్ పైన ప్రైస్ క్లోజ్ అవుతే ఏంటి అంటే ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైతే ఓఐ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుందో జనరల్గా మనకి ఓఐ సపోర్ట్ చేయడం అంటే పుట్ సైడ్ ఒక 15 crores టాప్ 10 స్ట్రైక్స్లో ఈ ఏటీఎం సైడ్ నుంచి 10 strikes అండ్ సేమ్ వే 10 strikes 15 crores పుట్ సైడ్ ఉంది. కాల్ సైడ్ ఓన్లీ సిఈ సైడ్ 5 crores ఉంది అనుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు, 2 times మోర్ దెన్ కాల్ సైడ్ కదా, సో పుట్ సైడ్ స్ట్రెంత్ ఉంటుంది. ఇట్లాంటి డేటా కనిపించినప్పుడు మాత్రమే ఇది కూడా లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. ఠీకే, అండ్ ఇది కూడా డౌ థియరీ కన్ఫర్మేషన్ తర్వాతే ప్రైస్ ఎప్పుడైతే దీనిపైన క్లోజ్ అయ్యి మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైకి వెళ్తూ ఉంటే అప్పుడు మనకి డౌ థియరీ వైలేషన్ జరిగింది. అండ్ సేమ్ వే ఒక డైవర్జెన్సెస్ కూడా ఒక మోడరేట్ డైవర్జెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఇది లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఈ జోన్ నుంచి అయితే అండ్ బాటమ్ నుంచి అయితే హీరో జీరో లాంటి ట్రేడ్. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే ఒక కన్ఫర్మేషన్స్ పైన వర్క్ అవ్వాలి, బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి. అండ్ డౌ థియరీ అట్లీస్ట్ 5 minutesలో చేంజ్ అయినా కూడా ఒక చిన్న స్టాప్ లాస్ తీసుకొని దాన్ని ఐడెంటిఫై చేసుకునేలాగా ఉండాలి. ఇన్ కేస్ లైవ్లో కుదిరితే అది అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్
సో ఇన్ కేస్ మీరు ఇక్కడితో అట్లీస్ట్ రేపటి కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఎవరికైతే డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో ఆర్ ఇండికేటర్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో పర్సనల్గా డిఎం అయితే చేయండి. సో మీకు అట్లీస్ట్ హాయ్ అని చెప్తే నేను ఏం మెసేజ్ చేయడానికి ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలంటే ప్లీజ్ లెట్ మీ నో ద డేటా బ్రేక్ డౌన్ డీటెయిల్స్ అని పెట్టండి, లేదా ఓన్లీ డేటా బ్రేక్ డౌన్ అని పెట్టండి. ఆర్ ఫ్రీ ఇండికేటర్ వాడాలి అనుకుంటే మీరు ఎలిజిబుల్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఛానల్ డిస్క్రిప్షన్స్లో కూడా క్లియర్గా ఉంది. సో యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.